వాళ్ళు ప్రతిపాదన చేశారు. ఈవెన్ ఆర్డినెన్స్ కూడా పంపడం జరిగింది 341 సవరణ చేయమని. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ కూడా 341 సవరించండి అని చెప్పేసి ఆమె కూడా రిపోర్టు ఇచ్చింది. 341కి ఏం సంబంధం అండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు 341కి ఏం సంబంధం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు 341తో సంబంధం లేదని 2004లో నేను ఆర్టికల్ రాశాను ఆంధ్రజ్యోతిలో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇది కేవలం కుల సమస్య కాదు, ఇది ప్రాంతీయ సమస్య. ఇది కేవలము కుల సమస్య కాదు, ఇది ప్రాంతీయ సమస్య. ఈ సమస్యకు పరిష్కారం 341లో లేదు, 371Dలో ఉందని చెప్పేసి నేను ఆంధ్ర ప్రాంతము, తెలంగాణ ప్రాంతము, రాయలసీమ ప్రాంతంలో మాల మాదిగ ఉపకులాల జనాభా ఎంత ఉంది, బెనిఫిట్ అయిన వాళ్ళు ఎంతమంది, జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఇది మాల మాదిగల ఆంధ్ర మాల మాదిగల సమస్య, ఇది మా తెలంగాణ మాల మాదిగల సమస్య